గవర్నమెంట్ జాబ్ అంటే కొంతమందికి రెస్పెక్ట్, కొంతమందికి స్టెబిలిటీ అండ్ కొంతమందికి సెక్యూరిటీ. బట్ దాని వెనకాల ఉన్న రియాలిటీ గురించి ఎవరు మాట్లాడాలనుకోరు. ఈ సిస్టమ్ మనం అనుకుంటున్నట్టు లేదు. గవర్నమెంట్ జాబ్స్ వెనకాల ఉన్న డార్క్ రియాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా మంది ఆస్పిరెంట్స్ ని, మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. బట్ నిజానికి సెలక్షన్ రేట్ మాత్రం లెస్ దాన్ 1%. అంటే 99 అవుట్ ఆఫ్ 100 ఫెయిల్ అవుతున్నారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ మోర్ డిస్టర్బింగ్: ఎగ్జామ్స్. ఈ మధ్య స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ నుంచి నేషనల్ లెవెల్ టెస్ట్ల వరకు పేపర్ లీక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎన్నో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఈ పేపర్ లీక్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయినాయి. సంవత్సరాల తరబడి కూర్చొని అంత కష్టపడి చదివిన వాళ్ళు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఇల్లీగల్ నెట్వర్క్స్ ఫామ్ చేసి ఎగ్జామ్ పేపర్లని లక్షలకు అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఏమైతుందంటే సంవత్సరాల తరబడి నిజాయితీగా చదువుకున్నాడు ఓడిపోతున్నాడు, దోపిడీలు చేసినోడు గెలుస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్ రిజర్వేషన్. ఇండియాలో జాబ్స్ అన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా రిజర్వ్డ్ అయిపోయి ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఎకనామికల్లీ వెనకబడి ఉన్న వాళ్ళు, లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పి, వాళ్ళు కూడా గ్రో అవ్వాలని చెప్పి, ఈక్వల్ గా డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. బట్ హియర్ ఈస్ వేర్ ద రియాలిటీ గెట్స్ కాంప్లికేటెడ్. ఒక జనరల్ కేటగిరీ క్యాండిడేట్ కి 90 మార్క్స్ వచ్చి అండ్ ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ కి 40 మార్క్స్ వచ్చినా కూడా ఆ జాబ్ అనేది ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్ కి వెళ్ళిపోతుంది. ఇదే మనకు దారి అనుకుని వచ్చినోడికి దారి లేకుండా పోతుంది. అన్నిటికీ ఈక్వాలిటీ అంటారు కదా, వేర్ ఈస్ ద ఈక్వాలిటీ హియర్? ఈక్వాలిటీ అంటే అందరికీ ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ఇవ్వడం. వీళ్ళు ఎకనామికల్లీ లో ఉన్నారని చెప్పి వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మెరిట్ స్టూడెంట్స్ ని పక్కకు పెట్టేసి వీళ్ళకి జాబ్స్ ఇవ్వడం అనేది ఇన్ఈక్వాలిటీయే కదా. వెర్ ఇస్ ద జస్టిస్ హియర్? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఒక 10 ఇయర్స్ వరకు ఈ సిస్టమ్ నడిపించాలి, అలా అయితే కంట్రీ డెవలప్ అవుతుంది, అలా అయితే ఎకనామికల్లీ లో ఉన్న వాళ్ళు పైకి వస్తారని చెప్పి ఒక 10 ఇయర్స్ వరకు మాత్రమే ఇది ఉండాలని చెప్పి తీసుకొచ్చారు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని. బట్ స్టిల్ ఈవెన్ ఆఫ్టర్ 75 ఇయర్స్ ఆ సిస్టమ్ వచ్చి ఇప్పటికి 75 ఇయర్స్ అయిపోయింది, అయినా కూడా ఆ సిస్టమ్ ఇంకా అలానే ఉంది. సరే, ఈ రిజర్వేషన్ గురించి పక్కన పెడదాం. ఇంకొక దాగి ఉన్న నిజం ఏంటంటే డిలే ఇన్ రిక్రూట్మెంట్. సంవత్సరాల తరబడి చదివి కింద మీద పడి ఎగ్జామ్ రాస్తే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ కూడా ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా అంటే రిజల్ట్స్ వచ్చే టైంకి ఇంకో ఆపర్చునిటీ ట్రై చేద్దామన్నా కూడా క్యాండిడేట్ కి ఏజ్ లిమిట్ అయిపోతుంది. ఎగ్జామ్ క్లియర్ చేశాక కూడా ఫైనల్ పోస్టింగ్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సరే, వెయిట్ చేసి సరే ఫైనల్ గా రిజల్ట్స్ వచ్చాక మన డ్రీమ్ ని మనం అచీవ్ చేసాం, మనకు ఫైనల్ గా జాబ్ చేతిలోకి వచ్చింది అనుకుంటాం. జాబ్ లో జాయిన్ అయ్యాక రియాలిటీకి వస్తే ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ప్రమోషన్స్ స్లో ఉంటాయి, అండ్ ఇంకా పవర్ అనేది మన చేతిలో ఉండదు. గవర్నమెంట్ కాళ్ళ కింద పనిచేయాలి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. సో గవర్నమెంట్ జాబ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ వర్తేనా? కింద కామెంట్ చేయండి. అండ్ వీడు చెప్పేది నిజమేరా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.